ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రపంచాన్ని ఎక్కువగా ఈ మధ్య 4 రకాలుగా దీర్ఘరోగాలు ఒక సిండ్రోమ్ లాగా ఉండి ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఇప్పుడు చూడండి, ఆడవారికి నీటి బుడగలు మాత్రమే ఉంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు, పీసీఓడి సమస్య అంటారు. ఈ ఓవరీస్లో నీటి బుడగలతో పాటు ఇంకా కాస్త డయాబెటీస్, ఒబిసిటీ ఇట్లాంటివన్నీ కలిసి ఉంటే దాన్ని పీసీఓఎస్ అంటారు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. అంటే 4 రకాల కలిపి ఉంటే సిండ్రోమ్గా పిలుస్తారు. అట్లాగే మెటబాలిక్ సిండ్రోమ్ అని ఈ మధ్య ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సిండ్రోమ్లో 4 ఏముంటాయి తెలుసండి? ఒబిసిటీ మదర్ ఆఫ్ డిసీజెస్, తర్వాత జంట జబ్బులు బీపీ, షుగర్, దీంతోపాటు కొలెస్ట్రాల్ సమస్యలు, డిస్లిపిడిమియా, ఈ కొలెస్ట్రాల్ సమస్య, ఈ 4 కలిపి ఎవరికనుంటే మీది మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటారన్నమాట. ఈ మెటబాలిక్ సిండ్రోమ్తో బాధపడేవారు ప్రపంచవ్యాప్తంగా తీస్తే మొట్టమొదటిగా అమెరికాలో 35% మంది 4 ట్రబుల్స్ కలిగిన వారు 35% మంది. అంటే ఎంత ఎక్కువ చూడండి, ప్రతి 3లో మరి ఒకరికి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉందని అర్థం అనమాట. మరి ఇండియాలో అయితే 28% మందికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉంది సుమారుగా. దగ్గర మనకు కూడా అంతే, ప్రతి 3లో ఒకరం మెటబాలిక్ సిండ్రోమ్. చైనాలో అయితే 14% మాత్రమే మెటబాలిక్ సిండ్రోమ్ ఉంది, అంత తక్కువ పర్సంటేజ్ ఉంది. చైనాలో కొద్దిగా ఎక్కువ సన్నగా అట్లా ఉంటారు కదా, స్లిమ్గా. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే 4 రకాల జబ్బుల్ని కలిపి ఉన్న సిండ్రోమ్ని తగ్గించడానికి వెల్లుల్లి 4టికి సమాధానం చెబుతుంది. అలాంటి చక్కటి ఔషధ గుణము వెల్లుల్లిలో ఉంటుంది. కానీ మేము వాడుతున్నాం కదా ఇన్నాళ్ళు, మళ్ళీ మీరు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది? మేము వాడకపోతే కదా అనుకోవచ్చు. మీరు వాడారు కానీ ఉపయోగం లేకుండా వాడేసుకున్నారు. అందుకని వెల్లుల్లిపాయ వల్ల మీకు వచ్చిన లాభం 0. చిన్నప్పటి నుంచి వెల్లుల్లిపాయలు వాడుతున్నారు కానీ ఈ లాభాలు రావట్లేదు. ఎందుకంటే తెలియక ఆడవారు చేసే తప్పుల వల్ల వెల్లుల్లి లోపల ఉండే ఔషధ గుణాలు నశిస్తాయి. ఈ వెల్లుల్లి ఉండే ఔషధ గుణం ఏంటో తెలుసండి? 1 అలిన్, 2వది అలీల్ సిస్టీన్ అనే కెమికల్ కాంపౌండ్. ఇవి 2 మనం వాటిని చితకొట్టినప్పుడు, వాటిని ముక్కలుగా కట్ చేసినప్పుడు కొన్ని ఎంజైమ్ రియాక్షన్స్తో అలిసిన్గా మారుతాయి అన్నమాట. అందుకని వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణము డైరెక్ట్గా అలిసిన్ ఉండదు, అలీన్ గాను అలీల్ సిస్టీన్ గాను ఉంటుందన్నమాట. దీన్ని నూరినప్పుడు, కట్ చేసినప్పుడు, అయితే మనం డైరెక్ట్గా వెల్లుల్లిపాయలు తిన్నప్పుడు లోపలికి వెళ్ళి బ్రేక్ డౌన్ అయి అలిసిన్గా మారుతుంది. అందుకని ఈ 2 కెమికల్ కాంపౌండ్స్ వెల్లుల్లిలో 3.5% ఉంటాయి. అంటే 100 గ్రాములు తీసుకుంటే 3.5 గ్రాములు ఈ 2 కెమికల్సే ఉంటాయి. ఇది అలిసిన్గా మారతాయి. ఈ లాభాలన్నీ అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్తో వస్తాయి. వెల్లుల్లి అంటే అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ అని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ వెల్లుల్లిని చితకొట్టి ఉడికేటప్పుడు బాగా ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేశారా, తగ్గిపోతుంది లాభం. నెక్స్ట్ నూనెలో వేపారా, కంప్లీట్ 0 అయిపోతుంది. ఇందులో ఉన్న గుణం అది. అందుకని బాగా మరిగిచ్చామనుకోండి వెల్లుల్లి వేసి, ఔషధ గుణాలు పోతాయి, వాసన వస్తుంది అంతే, కానీ లాభాలు మాత్రం ఉండవు. అందుకని కొలెస్ట్రాల్ కానీ బీపీ కానీ ఇవేవి అందరూ వెల్లుల్లి వాడితే తగ్గుతాయి అంటారు. కానీ ఎందుకు తగ్గట్లేదు జనాలకంటే? అసలు పని చేస్తే కదా వెల్లుల్లి, ఔషధ గుణాలన్నీ నశించి కమ్మటి టేస్ట్, వాసన మాత్రం వెళ్ళాయి మనకి. అలాంటి వెల్లుల్లిని ఈ మెటబాలిక్ సిండ్రోమ్ 4 రకాలుగా తగ్గించుకోవటానికి ఉపయోగించుకునేటప్పుడు వెల్లుల్లిని మీరు పచ్చిగా వాడండి. ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఒట్టిగా తినటం కానీ, వెల్లుల్లి రెబ్బల్ని మీరు ఏమైనా మసాలాగా నూరినప్పుడు కావాలంటే ఇతర వాటన్నిటిని నూరండి, కానీ ఈ వెల్లుల్లి నూరేసి లాస్ట్లో ఒక 5 నిమిషాలకి దింపుతామనగా వేయండి కావాలంటే, అట్లా బాగుంటుంది. అలాంటి వెల్లుల్లిని మేగడలో మన పద్ధతిలో వేపుకుంటే వాల్యూస్ ఎక్కువ పోవు. ఎందుకంటే మేగడ ఎక్కువ వేడి ఎక్కదండి, తక్కువ వేడికి కరిగిపోతుంది. అందుకని మేగడలో వేపుకుంటే వాల్యూస్ పోకుండా ఉంటాయి. వాడుకునే విధానం అలా ఉండాలి. మరి ఈ 4 రకాల జబ్బుల్లో వెల్లుల్లి ఒక్కొక్క దానికి ఎట్లా ఉపయోగపడుతుందని చూస్తే, మొట్టమొదటిగా డయాబెటీస్ ఉన్న వారికి వెల్లుల్లి చేసే మేలు, డయాబెటీస్ లేని వారికి కూడా రాకుండా చేయడానికి ఇది చేసే మేలు, ఇద్దరికీ ఉపయోగపడుతుంది. ఈ అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ మన ప్రేగుల్లోకి వెళ్ళి ప్రేగుల్లో ఎసిడోఫిల్లస్ బ్యాక్టీరియాలని బాగా పెంచుతాయి అన్నమాట. ఈ బ్యాక్టీరియాలు పెరిగేసరికి ఇవి ఇంక్రిటిన్స్ అనే కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. ఇవేం చేస్తాయి? ప్యాంక్రియాస్లో బీటా కణాలను స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరిగేటట్టు
ఇన్సులిన్ బాగా పనిచేసేటట్టు ఈ అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఇట్లా ఉపయోగపడుతుంది. అందుకని డయాబెటీస్ రాకుండానే వచ్చిన వారు తగ్గించుకోవటానికి ఇన్సులిన్ పనిచేయనితనాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దాన్ని నివారించి ఇన్సులిన్ సెన్సిటివిటీ, అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు బాగా వింటే దాన్ని సెన్సిటివిటీ అంటారు. ఇది పెరిగితే రక్తంలో చక్కెర కణం లోపలికి చక్కచక్క వెళ్ళిపోతుంది అనమాట. వెల్లుల్లి అట్లా హెల్ప్ చేస్తుంది. ఇక రెండవది కొలెస్ట్రాల్ తగ్గించడానికి లివర్కి భలే సపోర్ట్ చేస్తుంది అలిసిన్ అనే వెల్లుల్లిలో ఉండే కెమికల్. ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ సింథసిస్కి 3 ఎంజైమ్స్ అవసరం. అలాంటి వాటిని ఉత్పత్తి అవ్వకుండా ఆపి కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ తగ్గించడానికి లివర్లోనే చేంజ్ తీసుకొచ్చేస్తుంది అన్నమాట వెల్లుల్లి. అందుకని వెల్లుల్లి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అని అందరికీ తెలిసిన మాట. ఎందుకు అంటే కొలెస్ట్రాల్ సింథసిస్కి అవసరమయ్యే వాటిని కంట్రోల్ చేసి కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ తగ్గించడానికి వెల్లుల్లి నుండి అలిసిన్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నది అనమాట. ఇది రీజన్. ఇక మూడవది ఒబిసిటీని తగ్గించడానికి ఫ్యాట్ సెల్స్లో ఉన్న ఫ్యాట్ బర్న్ అయ్యేటట్టు మెటబాలిజం యాక్టివేట్ చేసే జీన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది వెల్లుల్లి. దానివల్ల ఏమవుతుంది, ఫ్యాట్ బర్నింగ్ స్పీడ్ అవుతుంది అనమాట. వైట్ ఫ్యాట్ కూడా బ్రౌన్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుందట వెల్లుల్లి వల్ల. బ్రౌన్ ఫ్యాట్ అంటే ఫ్రెష్గా పేరుకున్న ఫ్యాట్ అనమాట ఈ కొన్ని నెలల్లో. వైట్ ఫ్యాట్ అంటే ఓల్డ్ ఫ్యాట్, ఎన్నో సంవత్సరాల తరబడి నిల్వ చేసిన ఫ్యాట్. ఓల్డ్ ఫ్యాట్ స్లోగా కరుగుతుంది వైట్ ఫ్యాట్ బ్రౌన్ ఫ్యాట్గా మారిందంటే స్పీడ్గా బర్న్ అయిపోతుంది. అందుకని ఈ చేంజెస్కి వెల్లుల్లి సపోర్ట్ చేస్తున్నది. ఇక నాలుగవది బీపీని తగ్గించడానికి వెల్లుల్లి ఎలా హెల్ప్ చేస్తుందంటే బ్లడ్ వెజల్స్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ని వెల్లుల్లి పెంచుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ పెరిగితే రక్తనాళాలు వ్యాకోచిస్తే సహజంగా బీపీ తగ్గుతుంది. సంకోచించుకుంటే హై బీపీ, వ్యాకోచిస్తే హెల్దీ బీపీ. అందుకని ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్కి వెల్లుల్లి మంచి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇలా 4 రకాలుగా మెటబాలిక్ సిండ్రోమ్ మీద డైరెక్ట్గా వెల్లుల్లి వర్క్ చేస్తున్నదని సైంటిఫిక్గా రుజువైంది. కాబట్టి ఒబిసిటీ, షుగర్, కొలెస్ట్రాల్, హై బీపీ ఇలాంటి 4 రకాల సంబంధమైన సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లిని ఇప్పుడు మనం చెప్పిన తీరులో గనక రోజుకి 4-5 రెబ్బలట్లా వాడుకోగలిగితే ఇందులో ఉండే ఔషధ గుణం అలిసిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని 3.5% వెల్లుల్లిలో స్పెషల్ కెమికల్స్ ఈ 4 రకాల జబ్బులను తగ్గించడానికి ఉన్నాయి. కాబట్టి దాన్ని అట్లా మనం సవ్యంగా వాడుకుంటే ఈ లాభాలన్నీ పొందొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.